ఎస్తేర్ గ్రంథం, రూతు గ్రంథం చాలా కాంట్రాస్టింగ్. అంటే స్టోరీ నడిచే విధానం చాలా కాంట్రాస్టింగ్. స్టోరీ అంటే రెండు స్టోరీలే. మీరు అది 10 అధ్యాయాలు, ఇది 4 అధ్యాయాలు, ఇది 85 వచనాలు, అది 115 వచనాలు. అంటే తిప్పి కొడితే 200 వచనాలు. ఒకవేళ ప్రతి వచనానికి మీకు అర నిమిషం పడితే కనుక 100 నిమిషాలు, అంటే గంటన్నరలో 2 పుస్తకాలు పూర్తి చేసేయచ్చు. 2 స్టోరీలు పూర్తయిపోతాయి. 2 స్టోరీలు ఒకదాని తర్వాత ఒకటి చదివితే కాంట్రాస్ట్ కనబడుతుంది. ఎలాగా కనబడుతుందో చూద్దాం. రూతు అన్యురాలు, ఎస్తేరు యూదురాలు. రూతు అన్యురాలు యూదుణ్ణి పెళ్లి చేసుకుంది. ఎస్తేరు యూదురాలు అన్యుణ్ణి పెళ్లి చేసుకుంది. రూతు బోయజ్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ బోయజ్ రాజవంశానికి కారకుడయ్యాడు. ఎస్తేర్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె రాజునే పెళ్లి చేసుకుంది. రూతు గ్రంథంలో మనకి దేవుడి యొక్క సార్వభౌమత్వం కనబడుతుంది. దేవుడు 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 అనే మాట 25 సార్లు కనబడుతుంది. 85 వచనాలు కన్నా రూతు గ్రంథంలో. కానీ ఎస్తేర్ గ్రంథంలో దేవుడు అనే మాటే లేదు. అసలు బైబిల్లో ఎస్తేర్ గ్రంథం ఎందుకు పెట్టారు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఎస్తేర్ గ్రంథం తీసేస్తే మన పెద్ద పోయేదేమీ లేదు. యూదులకు పురిం పండుగ